శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రేక్షక మహాశైకులకు నమస్కారాలు. ఇవాళ చైత్ర బహుళ ఏకాదశి శనివారం. ఇవాళ నుంచి డొల్లు కర్తెర ప్రారంభం, పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి వరకు కూడా ఉన్నదండి. సరే, ఇవాళ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెబుతాను. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఇవాళ రోజున అనుకూలమైనటువంటి రోజు. వీరు ఈ యొక్క మేషరాశి వారు ఏదైతే గనక కార్యాన్ని తలపెడదాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ కార్యంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాలు, తీర్థయాత్రలు ఖచ్చితంగా చేస్తారు. తద్వారా సంతాన సౌఖ్యం కూడా, వీరికి సంతాన సౌఖ్యం కూడా బహుబాగుగా ఉన్నది. ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారు భూ వ్యాపారులకి లాభదాయకంగా ఉన్నది. అలాగే ఈ యొక్క మేషరాశి విద్యార్థులకు ఉన్నతమైన విద్య యందు ఆసక్తి చూపడానికి వీరు ఆస్కారం బాగా చూపిస్తారన్నమాట. ఈ యొక్క మేషరాశి వారికి ఇవాల్టి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా వీరికి మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది, సర్వత్ర జయప్రదం అవుతుంది. అలాగే మేషరాశి వారి అదృష్ట సంఖ్య ఇవాళ రోజున 7. వర్ణము నీలవర్ణ వస్త్రాన్ని ధరించడం ద్వారా చాలా బాగుగా ఉంటుంది. అలాగే దాన విషయానికి వస్తే తండులో అంటే బియ్యాన్ని గనక దానం చేస్తే ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట, మేషరాశి వారందరికీ కూడాను. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారు గోచార రీత్యా ఇవాళ రోజున దశమ స్థానంలో శని యొక్క సంచారము, ఏకాదశంలో రాహు యొక్క సంచారం ద్వారా ఉద్యోగ విషయాల్లో ఎక్కువగా వృధాగా వీరు ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట. అంటే వేరే దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే తద్వారా అధిక శ్రమ అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి ఏర్పడుతుంది. అలాగే ఈ వృషభ రాశి యొక్క విద్యార్థులు కూడా విద్య యందు ఆసక్తి చూపించడానికి బాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క విద్యార్థులు కంటే వైద్య విద్య యందు ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క వృషభ రాశి యొక్క జాతకులందరూ కూడాను ఇవాల్టి రోజున నూతన ప్రారంభిత కార్యక్రమాలు చేయడానికి, అలాగే కాంట్రాక్ట్స్ విషయంలో వీరు పురోగతిని చెందుతూ ఉంటారన్నమాట. ఈ యొక్క వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి ఇవాల్టి రోజున దుర్గారాధన చేయడం ద్వారా సకల కార్య సిద్ధి, ప్రయాణ విషయాల్లో చక్కగా అమ్మవారి యొక్క రక్షణ అనేది కలుగుతుంది. తద్వారా ప్రయాణ సౌఖ్యం అనేది కూడా ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈ యొక్క వృషభ రాశి వారు పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం సర్వత్ర శ్రేయస్కరము. దాన విషయానికి వస్తే బృహస్పతి గ్రహం అనేది ఇంకా బలం చేకూర్చుకోవడానికి శనగల దానం చేయడం వల్ల చాలా మంచి కలుగుతుందన్నమాట వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. ఇవాళ రోజున మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కళాకారులకు కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో వారు జాగ్రత్త వహించడం చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత నూతన గృహ నిర్మాణాలు చేసేవారు కూడా జాగ్రత్త వహించాలి. మిథున రాశి స్త్రీలకు ఆనుకూల్యమైనటువంటి న్యాయస్థానంలో అనుకూలత వచ్చినను, విజయాన్ని సాధించినను మనశ్శాంతి అనేది ఉండదన్నమాట ఈ యొక్క మిథున రాశి స్త్రీలకు. విద్యార్థులు మిథున రాశి యొక్క విద్యార్థులు జ్ఞాపక శక్తి ఎక్కువగా అధికంగా పెంచుకోవడం విద్య యందు చాలా మంచిదన్నమాట. బాగా కష్టపడితే కానీ పరీక్షలలో, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత అనేది పొందుతారు ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలే కలుగును ఇవాళ రోజున. కాబట్టి ఈ మిథున రాశి వారు గణపతి ఆరాధన చేయడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. ఈ మిథున రాశి విద్యార్థులు గణపతి ఆరాధన చేయడం ద్వారా శ్రద్ధాభక్తులు పెరుగుతాయి, సిద్ధి బుద్ధి కలుగుతుంది. అలాగే పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు మిథున రాశి వారందరూ కూడా. ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట ఈ యొక్క మిథున రాశి వారు. దాన విషయానికి వస్తే నల్ల నువ్వులు దానం చేయడం శ్రేయస్కరం మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి
ఇవాల్టి రోజున స్త్రీతో సౌఖ్యప్రదంగా ఉంటుంది. వీరి ద్వారా సహాయ సహకారాలు అందుతాయి కర్కాటక రాశి యొక్క పురుషులకు. తద్వారా జీవన రంగంలో చక్కగా మనశ్శాంతిని ఏర్పరచుకుంటారు కర్కాటక రాశి వారందరూ కూడా. ఆ తర్వాత శుభ కార్యక్రమాలకు వీరు వెళతారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి రాజకీయ నాయకులకు పదవి ఆకాంక్ష అనేది బాగా కలుగుతుందన్నమాట. తద్వారా పార్టీలో మంచి పదవులు పొందడానికి ఆస్కారం బాగా ఉన్నది. అలాగే చిత్ర పరిశ్రమ వారికి కూడా బహుబాగుగా ఉంది. అయినను గోచార రీత్యా కర్కాటక రాశి వారికి రాశ్యాత్ అష్టమ స్థానంలో శని యొక్క సంచారం ద్వారా ఇవాళ రోజున ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఆర్థిక విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి ఆర్థికంగా కూడా జాగ్రత్త వహించాలి. అప్పు ఇచ్చిన తర్వాత అప్పు ఇచ్చే ముందు కూడా ఒకసారి ఆలోచించుకొని, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఇవ్వడం అనేది చాలా మంచిది. దాన్ని వసూలు చేసుకునే పద్ధతిలో కూడా క్రమబద్ధంగా వెళ్ళి వసూలు చేసుకోవడం చాలా మంచిదన్నమాట కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి శివారాధన అనేది చేయడం ద్వారా ఆరోగ్యము, ఆర్థిక లాభము, సర్వత్ర విజయం కలుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 8 ఇవాళ రోజున. అలాగే తెలుపు వస్త్ర వర్ణాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు దాన విషయానికి వస్తే మినుములు దానం చేయడం ద్వారా భాగ్యంలో రాహు యొక్క ప్రభావం తొలగి అలాగే సౌభాగ్యం కలుగుతుంది స్త్రీలకు. అలాగే మగవారికి అదృష్టం అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తి అనేది ఏర్పడుతుందన్నమాట మినుములు దానం చేయడం ద్వారా ఇవాళ రోజున. తదుపరి సింహరాశి వారికి ఇవాళ రోజున విద్యార్థులు విదేశీ గమనం చెందడానికి ఆలోచనలు చక్కగా వెళ్తాయి, ప్రయత్నాలు కూడా చేస్తారు. తద్వారా ఆ విదేశీ గమనంలో వీరికి విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క సింహరాశి విద్యార్థులు. అలాగే మనోధైర్యం అనేది అందరికీ కూడా సింహరాశి వారికి మనోధైర్యం అనేది బాగా ఇవాళ రోజున ఎక్కువగా బలపడుతూ ఉంటుంది. తద్వారా అనేక కార్యక్రమాలలో వీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే రావలసినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, ఎవరికైతే ధనం ఇచ్చారో ఆ ధనాన్ని తీసుకోవడానికి వాటి అనువైన రోజునమాట ఈ యొక్క సింహరాశి వారికి. అలాగే సింహరాశి స్త్రీలు జాగ్రత్త వహించడం చాలా మంచిదన్నమాట. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అది విద్యుత్ యందు అంటే కరెంటు దగ్గర ఈ సింహరాశి స్త్రీలు జాగ్రత్త వహించడం చాలా మంచిది. సింహరాశిలో ఉన్నటువంటి ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ కూడా ఏర్పడతాయి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు సింహరాశి వారు ఇవాళ రోజున. అలాగే ఈ సింహరాశి వారు సూర్యారాధన చేయడం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. వీరికి అదృష్ట సంఖ్య 6. అలాగే కాషాయ వస్త్ర వర్ణాన్ని ధరించడం శ్రేయస్కరం సింహరాశి వారికి. ఈ సింహరాశి వారు కూడాను శనగలు దానం చేయడం ద్వారా సౌభాగ్య బలం అనేది పెరుగుతుంది స్త్రీలకు. అలాగే పురుషులకు భాగ్యం అనేది కలుగుతుందన్నమాట. భాగ్యం అంటే ఏంటంటే అదృష్టం అనేది కలుగుతుంది ఈ సింహరాశి వారికి ఇవాళ రోజున శనగలు దానం చేయడం ద్వారా. తదుపరి కన్యారాశి వారికి ఇవాళ రోజున శారీరక మానసిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అలాగే ఆందోళన అనేది మనసులో ఎక్కువగా ఏర్పడుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట ఈ యొక్క కన్యారాశి వారు. దానికి వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా ధనం వ్యయం అనేది తగ్గుతుంది. వృధాగా ధనాన్ని పోగొట్టుకోకుండా ఉంటారు. శని యొక్క బలం చేత వీరికి అనేక వ్యసనాల మీద వీరికి బాగా ఆసక్తి కలుగుతుంది కాబట్టి ఆ వ్యసనాలు తొలగింపజేసుకోవాలి ఇవాళ రోజున. అలాగే ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ యొక్క కన్యారాశి వారి అందరికీ కూడాను. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగులకు కూడా మిశ్రమ ఫలితాలే కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు శని యొక్క బలం చేత ఇవాళ రోజున వీరికి కూడా ప్రజలలో ఆనుకూల్యత అనేది ఏర్పడుతుంది. ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతారు ఈ యొక్క కన్యారాశి యొక్క రాజకీయ నాయకులు. అలాగే పార్టీలో మంచి పదవిని వీరికి ఖచ్చితంగా కట్టబెడతారు ఉన్నతమైన వారు. తద్వారా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క విద్యార్థులు కూడా విద్య యందు ఆసక్తి పెంచడం చాలా మంచిది. అలాగే నదీ జలాల యందు, సముద్రాల యందు, చెరువుల యందు ఈ యొక్క కన్యారాశి వారు జాగ్రత్త వహించుకోవాలి.
తీర్థయాత్రలు చేయడం ద్వారా మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది, ఆందోళన అనేది తొలగిపోతుంది. ఈ యొక్క కన్యారాశి వారు ఇవాళ రోజున శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం ద్వారా ధనలాభం కలుగుతుంది. వృధాగా ధనాన్ని ఖర్చు చేయడం కూడా తొలగిపోతుంది, వ్యసనాలు కూడా తగ్గిపోతాయన్నమాట. అలాగే కన్యారాశి వారి అదృష్ట సంఖ్య ఇవాళ రోజున 2. అలాగే గులాబీ వర్ణ వస్త్రాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట. తద్వారా అది ధరించడం ద్వారా మహాలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారు కూడాను మినువులు దానం చేయడం సర్వత్రా జయప్రదం. వీరికి ఖచ్చితంగా జయం అనేది ఏర్పడుతుంది. వృధాగా ధనాన్ని ఖర్చు చేయడం మానేస్తారు. అలాగే మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, శారీరక మానసిక బలం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ యొక్క కన్యారాశి వారికి. తదుపరి తులారాశి వారు ఇవాళ రోజున సంతాన సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. పుత్రుల ద్వారా అంటే సంతానం ద్వారా, పుత్రుల ద్వారా వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఈ యొక్క తులారాశి యొక్క సంతానం వారు మంచి ఉత్తీర్ణత పొందడం ద్వారా తల్లిదండ్రులకు పేరు తెస్తారన్నమాట ఈ యొక్క తులారాశి వారు. కాబట్టి అలాగే నూతన గృహాలు చూడడానికి మంచి అనువైన రోజు ఇవాళ రోజున. అంటే కొత్తగా నూతనంగా గృహాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకుంటారు కదా, అలాంటి వారు ఇవాళ రోజున వెళ్ళి చూడడం ద్వారా వీరికి ఖచ్చితంగా లాభం కలుగుతుంది. గృహయోగం కూడా వీరికి కలుగుతుందన్నమాట ఇవాళ రోజున. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు ఈ యొక్క తులారాశి వారు. అలాగే గృహోపకరణ సామాగ్రి కూడా కొనుక్కుంటారు తులారాశి వారు. భూ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మత్స్యకారులకు అలాగే చేనేత కార్మికులకు కూడా లాభదాయకంగా ఉంటుందన్నమాట. ఈ తులారాశి రాజకీయ నాయకులకు కూడా పదవీకాంక్ష అనేది ఏర్పడడం ద్వారా వీరికి ప్రజలలో కూడా మంచి గుర్తింపు కూడా వీరికి కలుగుతుందన్నమాట. ఈ యొక్క తులారాశి వారికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా మనస్సంకల్పం అనేది ఏర్పడుతుంది. శత్రుంజయం కలుగుతుంది, శత్రువుపై విజయాన్ని సాధిస్తారు. అలాగే భయం కూడా తొలగిపోతుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. అలాగే తులారాశి వారు పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం ద్వారా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం చేత అన్ని రంగాల వారికి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, సినీ రంగం వారికి, అలాగే వచ్చేసి ఈ యొక్క విద్యార్థులకు పోటీ పరీక్షలలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే దాన విషయానికి వస్తే ఈ యొక్క తులారాశి వారు శనగలు అలాగే నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా బృహస్పతి అంటే గురువు యొక్క బలము, అలాగే శని యొక్క ప్రభావం, గురువు యొక్క బలం పెరిగి శని యొక్క ప్రభావం అనేది తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది, విజయాలు సాధిస్తారు, నూతన గృహాన్ని కొంటారు. అన్ని రంగాల వారికి శుభ పరిణామాలు ఏర్పడతాయి ఇవాళ రోజున. తదుపరి వృశ్చిక రాశి వారికి ఇవాళ రోజున చేయూత వృత్తి వారికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం ఇవాళ రోజున చాలా బాగుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ప్రతి విషయంలో ధైర్యంతో ముందుకు పోగలుగుతారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి కూడా అనువైనటువంటి రోజు ఇవాళ రోజున. వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది. సంతానం ద్వారా లాభాన్ని పొందుతారు. అలాగే బంధుమిత్రులతో సహాయ సహకారాలతో అలాగే వీరు ఆనందంగా ఉంటారన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అలాగే సెక్యులేషన్ లాభములు కలుగుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు శివారాధన చేయడం ద్వారా వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తొలగి, అలాగే మాతృ సంబంధించినటువంటి వారందరికీ కూడా, తల్లికి కావచ్చు, తల్లి తరఫు వారికి కావచ్చు, ఆరోగ్యం అనేది బాగుగా ఉంటుంది. అలాగే వీరి అదృష్ట సంఖ్య 3. తెలుపు వస్త్రవర్ణాన్ని ధరించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వారికి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు శనగల యొక్క దానము అలాగే నల్ల నువ్వుల యొక్క దానం చేయడం ద్వారా బృహస్పతి యొక్క బలం చేకూరుతుంది. అలాగే శని యొక్క ప్రభావం తొలగిపోతుందన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు శనగల దానం చేయడం ద్వారా బృహస్పతి బలం చేత భార్యాభర్తల మధ్య అన్యోన్య సఖ్యత కూడా ఏర్పడుతుంది. అలాగే సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. కాబట్టి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా ప్రమాదాలు తొలగిపోతాయి. ప్రయాణ విషయాల్లో అనేక ప్రమాదాలు కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఇవాళ రోజున శనగలు అలాగే నల్ల నువ్వులు దానం చేయడం సర్వత్రా శ్రేయస్కరం. తదుపరి ధనుసు రాశి.
ధనుసు రాశి వారికి ఇవాళ రోజున ఆర్థికంగా బహుబాగుగా ఉంటుంది. అలాగే అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే గృహంలో వివాహ శుభ కార్యక్రమాలకి వీరు పనులు అనేవి కూడా చేస్తారు. అలాగే బంధుమిత్రులతో కలయిక వలన ఎప్పటి నుంచో ఉండేటువంటి సమస్యలను కూడా తొలగింపజేసుకుంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అలాగే నూతన వస్త్ర లాభం వీరికి కలుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క ధనుసు రాశి యొక్క స్త్రీలకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఇవాళ రోజున గృహంలో మార్పులు ఏర్పడతాయి, తద్వారా సౌఖ్యప్రదంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలన్నీ కూడా తొలగింపబడతాయి. మనస్ఫూర్తిగా మాట్లాడడం ద్వారా సమస్యలను కూడా తొలగింపబడడం ద్వారా మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ధనుసు రాశి విద్యార్థులు చక్కగా ఈ యొక్క బృహస్పతి బలాన్ని చేకూర్చుకోవాలి. ఆ బృహస్పతి అంటే గురువు యొక్క బలాన్ని చేకూర్చడం ద్వారా ప్రణవ శ్రద్ధ మేధస్సు పెరిగి విద్య యందు ఆసక్తి చూపి ఉన్నతమైన విద్యను పొందుతారు ఈ యొక్క ధనుసు రాశి వారు. కాబట్టి ధనుసు రాశి వారు ఇవాళ రోజున దుర్గారాధన చేయడం ద్వారా వీరికి ధైర్యం అనేది ఏర్పడుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం సర్వత్ర శ్రేయస్కరం. ఈ యొక్క ధనుసు రాశి వారు చెప్పిన ప్రకారంగా మినుములు అలాగే శనగలు దానం చేయడం ద్వారా విద్యార్థులకు అంటే పోటీ పరీక్షలలో ఉన్నతమైన విద్యను పొందేటువంటి విద్యార్థులకు ఆ యొక్క గురువు యొక్క బలం చేత ప్రణవశ్రద్ధ మేధస్సు పెరిగి విద్యయందు ఉత్తీర్ణతను పొందుతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ దానం చేయడం ద్వారా ఇవాళ రోజున ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలని ఏర్పడతాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఏర్పడి ఎక్కడో ఒక చోట వీరికి ఖచ్చితంగా ఉద్యోగము, ఆస్కారము, ఆర్థిక లాభం అనేది కలుగుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇవాళ రోజున. తదుపరి మకర రాశి వారికి ఇవాళ రోజున కళాకారులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. గతంలో లేని విధంగా జీవిస్తారు ఇవాళ రోజున ఈ యొక్క కళాకారులకు. అలాగే టీవీ సినిమా రంగంలో ఉండేటువంటి గాయకులకు, నటులకు, మంచి సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకొని ఉన్నతమైన శిఖరాలు అందుకుంటారు ఈ యొక్క మకర రాశి వారు. కానీ గోచారరీత్యా జన్మరాశ్యాది ద్వితీయ స్థానస్థిత శని యొక్క సంచారం ద్వారా ఎంత సంపాదించినా సరే వీరికి ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉండేటువంటి వారికి ఎవరికో ఒకరికి తరచూ అనారోగ్య సమస్యలను ఏర్పడతాయి. కాబట్టి ఆ యొక్క అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవడం అనేది వీరు చూసుకుంటూ ఉంటారు. కొద్దిగా మనసు అనేది కొద్దిగా బాధ కలిగిస్తూ ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి మకర రాశి వారు ఇవాళ రోజున శివారాధన చేయడం ద్వారా గోచారరీత్యా ఉండేటువంటి శని యొక్క ప్రభావం తొలగిపోయి మనోధైర్యం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. వర్ణము తెలుపు వస్త్రవర్ణాన్ని ధరించడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వీరికి కావచ్చు, వీరి కుటుంబంలో ఉండే వారందరికీ కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కుదుటం చేసుకోవడానికి నల్ల నువ్వుల దానము అలాగే బియ్యం దానం చేయడం చాలా మంచిదన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు శివారాధన చేయడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. తదుపరి కుంభరాశి వారు ఇవాళ రోజున గోచారరీత్యా చంద్రరాశి స్థిత శని యొక్క ప్రభావం చేత వీరికి అనేక కష్టాలు ఏర్పడినను రాటు తేలిపై ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. కాబట్టి మనోధైర్యాన్ని ఏమాత్రం కూడా విడవకుండా మనోధైర్యంతో వీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిదన్నమాట. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ యొక్క కుంభరాశి వారు. కుంభరాశి వారికి రాజకీయ నాయకులకు పదవీకాంక్ష అనేది వీరికి ఏర్పడుతుంది. ఆగస్టు వరకు వీరికి ఖచ్చితమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి ఆకాంక్ష ఉన్నతమైన పదవిలో వీరు జీవనాన్ని కొనసాగిస్తారు. ఆరోపణలు ఎదుర్కొన్నా సరే పరిష్కారంతో బయటపడతారు. నిజాయితీ తత్వాన్ని చూపిస్తారు రాజకీయ నాయకులు ఇవాళ రోజున. అలాగే ఎంత ధనం తెచ్చినా ధనం అనేది వృధాగా ఖర్చు అవుతుంది. కాబట్టి ధన విషయంలో తగు జాగ్రత్తలు వహించుకోవాలి కుంభరాశి వారు. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించుకోవాలి. అలాగే చదువుకునేటువంటి విద్యార్థులు ప్రయత్నపూరితంగా బాగా శ్రద్ధ పెట్టి ప్రయత్నపూరితంగా
విద్య యందు ఆసక్తి పెంచడం ద్వారా వీరు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. లేకపోతే అశ్రద్ధ అనేది ఏర్పడుతుంది. శని యొక్క ప్రభావం చేత అశ్రద్ధ అనేది ఏర్పడుతుంది. స్త్రీలకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలను ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించుకోవాలి కుంభరాశి యొక్క స్త్రీలు. సరే, ఈ కుంభరాశికి మనోధైర్యాన్ని పెంచుకోవడానికి ఆంజనేయ స్వామి ఉపాసన, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే అదృష్ట సంఖ్య 1, అలాగే బూడిద వర్ణ వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది ఈ యొక్క కుంభరాశి వారికి. అలాగే కుంభరాశి వారు మినుములు అలాగే శనగలు దానం చేయడం ద్వారా గోచార రీత్యా ఉన్నటువంటి జన్మరాశి ద్వితీయ స్థానస్థిత రాహు యొక్క సంచారం ద్వారా ఉండేటువంటి క్రూర ఫలితాలు తొలగిపోతాయి, సౌమ్య ఫలితాలు పెరుగుతాయి. అలాగే బృహస్పతి యొక్క బలం అనేది చేకూరుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కాబట్టి కుంభరాశి వారు ఇవాళ రోజున మినుములు అలాగే శనగలు దానం చేయడం అత్యంత శ్రేయస్కరము. తదుపరి మీనరాశి వారికి ఇవాళ రోజున మీ మంచితనాన్ని మీ ఎదుటివారు అలాగే మీ శత్రువులు అవకాశంగా తీసుకొని మీ నుంచి ఆర్థిక లాభాన్ని అవకాశాన్ని పొందుతుంటారనమాట. సమయాన్ని కూడా పొందుతూ ఉంటారు. మీ సమయాన్ని వెచ్చిస్తారు, మీ సమయాన్ని వృధా చేస్తారు, మీ ధనాన్ని కూడా వృధా చేస్తారు. కాబట్టి మనోధైర్యంగా ఉండాలి ఈ యొక్క మీనరాశి వారు. శరీర ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క మీనరాశి వారి రాజకీయ నాయకులకు ఎంతో కష్టపడితే కానీ ఉన్నతమైన పదవిని పొందడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఇవాళ రోజున ప్రజలలో అభిమానాన్ని పెంచుకోవడానికి శాయశక్తులా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క మీనరాశి వారి రాజకీయ నాయకులకు. అలాగే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కూడా ఎంతో కష్టపడితే కానీ వారు చేసేటువంటి వృత్తిలో ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. గురుబలం తగ్గిపోవడం చేత విద్యార్థులు నిరుత్సాహపడతారు. కాబట్టి నిరుత్సాహపడకుండా ఆ గురువు యొక్క ప్రభావాన్ని పెంచుకోవడానికి, శ్రద్ధాభక్తులు ఏర్పరచుకోవడానికి, విద్య యందు ఆసక్తి పెంచుకోవడానికి ప్రతిరోజు కూడా ఈ యొక్క మీనరాశి వారు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా, అలాగే శనగల దానం చేయడం ద్వారా గురువు యొక్క బలం అనేది చేకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం చేత గోచారరీత్యా మీనరాశిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం తొలగిపోయి మీ అవకాశాన్ని మీ శత్రువులు వాడుకుంటారు కదా, ఆ శత్రువులు అలా వాడుకోకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి అడ్డుపడతారన్నమాట ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈ మీనరాశి వారు తెలుపు వస్త్రవర్ణాన్ని ధరించుట సర్వత్రా జయప్రదం. ఇవాళ రోజున మేషాది ద్వాదశ రాశుల వారికి సర్వత్రా విజయప్రదం అవ్వాలని, అలాగే ఆరోగ్యాభివృద్ధి కలగాలని, ఆర్థిక లాభం కలగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాతు.